నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వలస లీడర్లకి ఒక పవర్ఫుల్ వార్నింగ్ అయితే వెళ్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి. పవర్ స్టార్గా కాదు, డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా అయితే వార్నింగ్ వెళ్తుంది. ఏదో మీరు వస్తున్నారు కదా, మీకు ఎంతో కొంత మంచోళ్ళు కదా, మేము చేర్చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి మీ పాత విధానాలు అంటే వైఎస్ఆర్సీపీ విధానాలు ఇక్కడ అవలంబించాలి అని అనుకుంటే మాత్రం తాట తీస్తాను అనే మెసేజ్ అయితే ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఆయనే నేరుగా మాట్లాడుతున్నారు. మీ పాత వాసనలు వదులుకోవాలి, పాత అసోసియేషన్స్ వదులుకోవాలి, మీరు పార్టీ గైడ్లైన్స్కి అనుగుణంగా పనిచేయాలి. ఇంతవరకు బాగానే ఉంది. బట్ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చేర్చుకుంటున్నారు కదా అనే మాట అయితే చాలా బలంగా సోషల్ మీడియా మార్కెట్లో వినిపిస్తుంది. అదేమన్నా పార్టీకి ప్రమాదమా అనే చర్చ కూడా నడుస్తుంది. ఇదేమన్నా టీడీపీ వ్యూహంలో భాగమా అనే అనుమానం కూడా వచ్చింది. లేదా టీడీపీ అగ్రనేత జనసేనానికి నచ్చజెప్పి ప్రస్తుతానికి మీరు వాళ్ళని చేర్చుకోండి, మేం చేర్చుకుంటే మా మీద ఒక అనవసరమైన అనుమానం చెలరేగుతుంది, సో ఇలాంటివి వద్దు, మీరే చేర్చుకోండి అని చెప్పేసి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్కి చెప్పినట్టు ఒక మాట, ఒక సమాచారం. సరే, ఈ స్పెక్యులేటివ్ న్యూస్లో ఎంత వాస్తవం ఉందో, ఎంత మేరకు దీన్ని నమ్మచ్చో నమ్మకూడదో అనే అంశాలు మళ్ళీ తెర మీదకి వస్తాయి. వాటిని పక్కన పెడితే వచ్చే వాళ్ళల్లో చాలామంది గనక మనం చూస్తే మరి కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, బలహీన వర్గాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, దళితులు కూడా ఉన్నారు. సహజం అది. టీడీపీ ఎందుకని చేర్చుకోవట్లేదు, లేదా టీడీపీ ఎందుకు వాళ్ళని వద్దనుకుంటోంది, జనసేనలోకి ఎందుకు పంపిస్తోంది, ఒకవేళ పంపిస్తోంది అనే మాట వస్తే. ఎందుకంటే టీడీపీకి ఇలాంటి రాజకీయాలు కొత్త కాదు. తను అకామిడేట్ చేసుకోలేని సందర్భంలో తన క్యాండిడేట్స్ని బీజేపీలోకి పంపించడం, లేదా బీజేపీ నుంచోబెట్టాలనుకున్న స్థానాల్లోకి తన అభ్యర్థులనే బీజేపీలోకి పంపించి నుంచోబెట్టించడం, ఇలాంటివన్నీ టీడీపీ లోగ నుంచి చేస్తూ వస్తున్నవే. ఇవాళ కొత్త ఏం కాదు, జనాలకి పెద్దగా అర్థం కాని విషయం కూడా అయితే కాదు. ఈరోజు జనసేనలోకి ఎందుకు పంపిస్తోంది, ఇదేమైనా జనసేనకి థ్రెట్టా అనే అనుమానం కూడా వస్తుంది. టీడీపీ తీసుకోకపోవడానికి గల కారణం ఏంటంటే చంద్రబాబు గారికి గట్టి మొట్టిగా తగిలింది. అంతకుముందు 23 మందిని వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకుని అందులో 2 మంత్రి పదవులు కూడా ఇచ్చారు కదా, దాని ఎండ్ రిజల్ట్ చూసాం. తర్వాత ప్రతిపక్షంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి 23 మందితోటి. ఎంతమందిని అయితే తీసుకున్నారో అంతే మంది మళ్ళీ తిరిగి ఎన్నికయ్యారు. దాంట్లో కూడా మళ్ళీ 4 జారుకున్నారు. ఇలాంటి తలకాయ నొప్పులన్నీ ఎందుకు, ఆ హెడేక్ ఏదో పవన్ కళ్యాణ్ గారే పడతారు, ఆయనకే వదిలేద్దాం, ఆయనే చేర్చుకుంటారు అనే ధోరణిలో నెమ్మదిగా డైవర్షన్ అటు పెట్టించినట్టు ఒక సమాచారం. అలాగని పవన్ కళ్యాణ్ గారేమి అలా తేలిగ్గా వాళ్ళని తీసుకోవట్లా, వెట్టింగ్ చేస్తున్నారు. వాళ్ళకు కమిటీ ఉంది, చేర్చుకోవచ్చా కూడదా, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినంత మాత్రాన మనం చేర్చుకోవాలా, మాజీ ఎంపీ అయినంత మాత్రాన మనం చేర్చుకోవాలా, ఇలాంటి సందేహాలు ఉన్న వాళ్ళందరికీ స్పష్టమైన సమాధానం ఉండాలి. కాబట్టి డెమోక్రటిక్ మీన్స్లోనే మనం క్యాండిడేట్స్ని తీసుకుందాం. తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి భారీ ఎత్తున క్లాసులు ఉంటున్నాయి. మీ ఇదివరకటి ప్యాంట్లు చొక్కాలు వదిలేసి కొత్త ప్యాంటు కొత్త చొక్కా వేసుకొని రావాలి మా దగ్గరకు వచ్చే పని అయితే. రేపొద్దున వంగాగీత గారు వచ్చినా సరే ఆమె తన పాత అసోసియేషన్స్ని పార్టీ వైసీపీతో తనకున్న అనుబంధాలన్నింటినీ వదిలించుకొని రావాల్సిందే. ఎవరు వచ్చినా, గ్రంథి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే ఇంకా గుంటూరు కృష్ణా జిల్లా నుంచి ఇంకెవరన్నా వచ్చినా, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వచ్చినా, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి తాజాగా బొత్స ఫ్యామిలీ నుంచి, బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ నుంచి వారి కుటుంబ సభ్యుల్లో కీలకమైన వ్యక్తే త్వరలో జాయిన్ కాబోతున్నారు. ఇది బొత్స ఏమన్నా ఒక కుట్రలో భాగంగా పంపిస్తున్నారా, లేదా కుట్ర కాకుండా ఎత్తుగడలో భాగంగా పంపిస్తున్నారా, లేకపోతే ఈ రెండు కాకుండా వాళ్ళంతటా వాళ్లే పవన్ మీద అభిమానంతో వస్తున్నారా, మళ్ళీ ఇక్కడ సందేహాలు. అంటే బోల్డ్ అన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. వరుసగా వలసలన్నీ జనసేనలోకే ఎందుకు, టీడీపీలోకి ఎందుకు కావట్లేదు. టీడీపీకి హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్. టీడీపీకి సొంత కారణాలు ఉన్నాయి. 134 మంది గెలిచారు. ముందర వాళ్ళల్లోనే చాలామందికి చాలా రకాల పదవులు ఇవ్వాలి, వాళ్ళనే అకామిడేట్ చేసుకోలేక ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకుంటే తంపరగా వచ్చేస్తే లేనిపోని తలకాయ నొప్పులు. అసలే పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత. వైసీపీలో ఉండి ఎవరైతే తమ మీద దాడులు చేయించారో మళ్ళీ వాళ్లే వచ్చి మీ పార్టీలో చేరుతామంటే చేర్పించుకోవడంలో అర్థం లేదు. అందుకని ట్రాఫిక్ని డైవర్ట్ చేశారు. బైపాస్లోకి వెళ్ళాలనుకుంటున్న ట్రాఫిక్ని ఔటర్ రింగ్ రోడ్ ఎక్కించారు. ఇక్కడ బైపాస్ తెలుగుదేశం పార్టీ అయితే, ఔటర్ రింగ్ రోడ్ జనసేన పార్టీ. ఔటర్ రింగ్ రోడ్ మీద వెహికల్స్ చాలా స్పీడ్గా వెళ్తుంటాయి. మరి అంతే స్పీడ్గా
వీళ్ళు కూడా జనసేన రోడ్డుకి అనుగుణంగా, జనసేన రోడ్ మ్యాప్కి అనుగుణంగా వీళ్ళు పరిగెత్తాలి. అది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇచ్చిన పవర్ఫుల్ మెసేజ్ అనుకుంటారు, వార్నింగ్ అనుకుంటారు. లేదు, మేమంతా పాత వైసీపీ చింతకాయ పచ్చడి స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి అదే పద్ధతిలో మేము జనంలో తిరగమంటే ససేమిరా కుదరదు అని చెప్పేస్తారు. కొందరికి చెప్పేశారు కూడా. సొంత వాళ్ళకి సొంత పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఇద్దరు కొంచెం అతి చేయబోతే వాళ్ళిద్దరికి కూడా తొక్క తిరిగిచ్చేశారు ఆయన. సో ఆయనకు అలాంటి మొహమాటాలు లేవు. ఇంతకుముందే అన్నట్టు రకరకాల కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వ్యవహరిస్తారో అలాగే అంతోటి కేసులు అంతోటి ఆరోపణలు లేకపోయినా ఎంతో కొంత వైసీపీ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ని జనసేనలోకి తీసుకురామాకండి అని మాత్రం అయితే గట్టిగా చెబుతున్నారు. మామూలు మాస్ వార్నింగ్ అది. అలాంటి మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, సామినేని ఉదయభాను కావచ్చు, లేకపోతే గ్రంథి శ్రీనివాస్ కావచ్చు, రేపో మాపో వద్దాం అనుకుంటున్న వంగ గీత గారు కావచ్చు. ఇంతమంది వచ్చేసి వీళ్ళందరినీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పంపించేస్తున్నారా అనే అనుమానం కూడా జనసేనలో కొంతమందికి లేకపోలేదు. పార్టీలు రాజకీయాలు అన్న తర్వాత ఇలాంటివి మామూలే కదా. పైగా ఇలా పంపించడం అనే స్కీమ్ తెలుగుదేశం స్టార్ట్ చేసింది అంతకుముందు. సో వాళ్ళకి వచ్చే అనుమానం జనసేనకి షేర్ చేసుకొని ఉండొచ్చు, ఈ వచ్చే వాళ్ళందరినీ నమ్మకండి అని. ఇప్పుడు గుంటూరు నుంచి కిలార్ రోసయ్య ఆయన కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. మరి అలాంటి వాళ్ళందరినీ కనుక చేర్చుకుంటే ఒకప్పుడు మనం అంటే తీవ్రంగా మీద పడిపోయిన వాళ్ళందరినీ చేర్చుకుంటే రేపు పొద్దున మనకి ఇబ్బంది కదా, మన క్యాడర్సు మన లీడర్స్ ఇబ్బంది పడతారు కదా అని జనసేనలోని సీనియర్ నాయకత్వం కొంత ఆందోళనలో పడుతుంది. బట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ ఉన్నారు. ఆయన వెట్టింగ్ చేశారంటే బోల్డ్ని జల్లెళ్ళు పడతారు. జల్లెళ్ళు పరిస్తే ఆ చివరిలో మిగిలిన క్రక్స్ ఉంటుంది, ఆ క్రక్స్ని మాత్రమే ఆయన తీసుకుంటారు. ఆ బాధ్యత ఆయనది. మంచైనా చెడైనా రేపు పొద్దున ఆ బాధ్యతని ఆయనే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇండికేషన్ ఆయనకు ఉన్నది. అది పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నుంచి, అదే పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన నుంచి కూడా ఈయనకు ఉంది. మరి అలాంటి ఉన్నప్పుడు అంత జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నప్పుడు సహజం రకరకాల వెట్టింగ్స్ జరుగుతాయి. మరి వీళ్ళందరూ కూడా ముందుకు రావాల్సి ఉంటుంది. వస్తారు. వచ్చిన తర్వాత ఏ రకమైన విధానాలని పార్టీ అవలంబించమని చెబుతుందో వాటినే అవలంబించాలి, వాటినే ఫాలో అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా యుద్ధానికి దిగాలి. ఆ యుద్ధానికి దిగుతారా లేదా, మీకు ఆ సంసిద్ధత ఉందా లేదా, ఆ ప్రిపేర్డ్నెస్ ఉందా లేదా అని పవన్ కళ్యాణ్ వాళ్ళని అడుగుతున్నారు. ఆ ఉన్నోళ్ళనే ఆయన తీసుకుంటున్నారు. సో వచ్చిన తర్వాత కూడా ఇదంత సులభమైన వ్యవహారం ఏం కాదు. ఎంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్టు కాదు. బోల్డ్ అనే స్లిప్ టెస్టులు ఉంటాయి, యూనిట్ టెస్టులు ఉంటాయి, క్వార్టర్లీలు ఉంటాయి, మంత్లీలు ఉంటాయి, హాఫ్ ఇయర్లీలు ఉంటాయి, చివరికి యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది. అప్పటిదాకా ప్రతిరోజు టెస్టే. వలస నాయకులకి ప్రతిరోజు పరీక్షలే. దానికి సిద్ధమైతేనే జనసేనలోకి రావాలనుకున్న వాళ్ళు రండి. అలాగే ముందర ఒక హామీ పత్రం అయితే ఇవ్వాలి, మేము వైసీపీ వాసనలన్నీ వదిలించేసుకున్నామని. దానికి సిద్ధమైతేనే రండి అని చెబుతున్నారు పవన్ కళ్యాణ్. వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఆ జాగ్రత్త తీసుకుని వెళ్తే వాళ్ళకి మంచిది, పార్టీకి కూడా మంచిది.